దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు, మరణాత తెలియపరుస్తున్నాను. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలములో దేవుడు తన కృపను బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి ఈనాడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. తన ఆలోచన క్రియలను బట్టి నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు. కనుక ఈ ఉదయ కాలంలో దేవుడు అనేక రకాలుగా తోడుకున్నారు. కాబట్టి ఈ నెల ఆఖరి రోజుగా, మరి 11వ నెల ఆఖరి రోజు డిసెంబర్ నెల, మరి రేపటి నుంచి డిసెంబర్ యొక్క నెల ప్రారంభం అవుతుంది. పండుగలు అనేక రీతిలో, అనేక కుటుంబాల్లో లైట్లు అనేకమైన విధములుగా కనబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా అందు నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ్యా. నాయన, ఉదయ కాలం అంతా మాకు ఆరాధనలోను తండ్రి క్రమమందు వాక్యమందు అనేక రీతిలుగా తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించిన ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ పాదముల ఎదుట చేరిన మమ్మలను నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత నింపి బలపరిచి ఆదరించి ఆయుధపరిచి నడిపించుమని నీ దీనదాసుడని నేను చేయుచున్న నా ప్రార్థన ఆలకించుము, అంగీకరించి నడిపించి బలపరచుమని. పరలోక రాజా, పరమ తండ్రివైన మా దేవా నీకు స్తోత్రాలు. నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా మాకు అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి అనేక రీతిలుగా బలపరుస్తూనే ఉన్నారు. అయితే దేవుడు ఎందుకు ఈ రకమైన క్రియలు మనం చేస్తున్నాడు, ఎందుకు ఈ రకమైన ఆలోచనలు మనకు కల్పిస్తున్నాడు అనే వాక్యం ద్వారా మనం గమనించినప్పుడు, వాక్యము చెబుతున్న మాటలు ఏంటంటే అనేకమైన విషయాలను మనకు అందిస్తుంది. ఎటువంటి విషయాలు అని మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా అనేక సంబంధమైన క్రియలను మనకు బయలుపరుస్తున్నారు. అయితే ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏమన్నాయి అని చూస్తే, వాక్య గ్రంథంలో రోమాపత్రిక మరి మనం గమనించాలి ప్రియులరా. దేవుడు అనేకమైన క్రియలు మనకు అనుగ్రహించేవాడు అయి ఉన్నారు. కనుక మనం గమనించినప్పుడు ప్రభు ఏదైతే మనకు చేస్తున్నారో అటు విషయాల్లో కూడా జాగ్రత్తలు కలిగి మనం ఉండవలసిన వారమైనాం. ఈరోజు ఈ 13వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు, ప్రతి వాడును పై అధికారము లోబడి, అంటే ప్రతి వాడును పై అధికారముకు లోబడి ఉండవలను. అది వాక్యము ద్వారా అయినను, సమాజము ద్వారా అయినను, మరి ఇంకొక రీతిగా అయినా కానీ మనము ఈ లోకములో లోబడే తత్వం మనం కలిగి ఉండాలి. ఈ లోబడే తత్వం మనలో లేకపోతే కుటుంబాల్లో అనేకమైన శోధనలు వస్తున్నాయి, అనేకమైన వ్యాధులు ఈ లోకంలో మనుషులకి కలుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే లోబడే తత్వం మనలో లేకపోతే మనం ఎంతగా నష్టపోతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు లోబడే తత్వం మనకుందా? ఈ అంశం వచ్చి అంటే దేవునికి లోబడుట, దేవునికి లోబడే మనసులు, మనుషులుగా లోబడే మనసులు. భర్తకు భార్య లోబడాలి, భర్త కుటుంబాన్ని సమర్థించుకుని లోబడి చేయాలి. ఇలా చెప్పుకుంటుంటే ప్రజలకు నాయకుడు లోబడాలి, అధికారికి ప్రజలు లోబడాలి. ఇవన్నీ లోక సంబంధమైన క్రియలు. కానీ ఇక్కడ దేవుని ఆత్మకు లోబడడం, దేవుని ఆత్మకు లోబడటం, ఈ దేవుని ఆత్మకు లోబడటం అనేది
ఎటుగా దేవుడు చూపిస్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్న మాటలు ఏలయనగా దేవుని వలన కలిగినే తప్ప మరి అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నది. ఇక్కడ గమనించాలి, ఇవాళ ఈ లోకంలో పరిపాలన అధికారము చాలా మంది కలిగి ఉన్నారంటే అది దేవుని వలనే వచ్చిన తప్ప ఎవరి వలన కానే కాదు. అందుకని మనం ఈ లోకంలో చాలా విషయాలు ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు అనేకమైన విషయాలను నీకు నాకు అందించుచున్నారు అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు అనేక విషయాల్లో కలిగి ఉన్నప్పుడు ఆయన అధికారం అంతా కూడా మనకి వచ్చుచున్నది అనే విషయాన్ని మనం గమనించాలి. గనుక దేవుడు ఈ 13 అధ్యాయంలో మనకు కనబడుతున్న ఈ మాటలు ఎలాగున్నాయంటే మొదటి వచనంలో దేవుని అధికారముకు లోబడకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకు తానే శిక్ష తెచ్చుకును. ప్రభుత్వం వాడు చేయవాడు చెడ్డ కార్యములకు కానీ మంచి కార్యములకు భయంకారులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడకుండుకుపోతువా మేలు చేయము, అప్పుడు వారు చేత మెప్పి పొందుతుము. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయవాడి నీ మీద, ఇక్కడ కీడు చేయవారి మీద ఆర్గము అనే కోపము చూపించుటకే తప్ప వారి అధికారం అంటే వారి ఖడ్గం అంటే వాళ్ళ పోలీసు వారు అనేక రీతిలుగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారంటే వారు ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు అనే విషయం మనం గమనిస్తూ ఉంటే ఎలా ప్రభు మాట్లాడుతున్న ప్రతి క్రియను ఆత్మ సంబంధమైన కలిగే క్రియలుగా ఉన్నాయి. కనుక ఈరోజు మనం ఏదైనా సంబంధమైన క్రియలు కలిగి ఉన్నామంటే అది ఆత్మ సంబంధమైన క్రియలే కలిగి ఉన్నాం. కనుక ఈరోజు మనం ఆలోచన కలిగి ఉండాలి. అధికారము దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రమ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఇక్కడ ఎలాగంటున్నాడు చూడండి, ఆత్మకు లోబడటమే గొప్పతనము కాదు కానీ మనస్సాక్షి కూడా లోబడాలి. ఈ మాటలు ఎందుకు ప్రభు చెప్తున్నాడు కాబట్టి మీరు మనస్సాక్షికి లోబడి ఉన్నారా లేదా? ఇలా మనస్సాక్షికి లోబడే మనుషులు భూమి మీద కొదువైపోయారు పిల్లరా. అయితే ఇక్కడ అంటున్నాడు మనం గమనించినప్పుడు ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నును వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానములు ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి. ఇక్కడ చూసారా, మనము ఎవరికి లోబడాలో వాళ్ళకి లోబడాలి. భయపెట్టి ప్రతి వారికి లోబడక్కర్లేదు. దేవుని వాకి నువ్వు అధికారికి లోబడు, అధికారి నీకు లోబడతాడు. అధికారిని గౌరవించు, నీవు అధికారి నిన్ను గౌరవిస్తాడు. అధికారి విధేయత చూపించు, అధికారి నీకు విధేయత చూపిస్తాడు. అంతే తప్ప ఇష్టమైన జీవితాన్ని ఇష్టమైన పద్ధతి ప్రవర్తన కలిగి ఉంటే మాత్రం కరెక్ట్ కాదు అని ప్రభు చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో నువ్వేమనుకుంటున్నావో, ఏమి తలంచుతున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో, ఏమి గ్రహింపగలిగిన ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ దినమున దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి, తలంపును బట్టి ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన విధములుగా
నీతో మాట్లాడతాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు చేసే ప్రతి కార్యమును మనం ఎరిగిన వారిగా ఉండాలి. ప్రభు చేసే ప్రతి పనిని తలంచే వారిగా ఉండాలి. ప్రభు చేసే ప్రతి క్రియను యోచన కలిగి ఉండాలి. మనం ఆలోచన సంబంధంగా జీవించాలి, ఆలోచన సంబంధంగా నడవాలి, ఆలోచన సంబంధంగా ప్రవర్తించాలి. మనం అప్పుడే ఆయన కృపకు, ఆయన తలంపులకు లోబడిన వారమై ఉంటాం. గనుక ఇక్కడ అంటున్న మాటలను చదివితే, ఒకరిని ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమి ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఇలా పొరుగువారిని ఎవరు ప్రేమిస్తున్నారండి? ఎవరు కూడా ప్రేమించేవారుగా లేరు. శత్రుతనం పెంచుకుంటున్నారు. ఈనాడు ప్రపంచంలో జరిగేది ఎక్కువ శత్రు దేశాలుగా, ప్రతి దేశం మీద ప్రేమ పంచుకుని, ప్రతి దేశం మీద ఆప్యాయత కానీ మనుషులేనండి. మనం భాషలు వేరై ఉండొచ్చు కానీ, శరీరం ఒకటే, రంగులు వేరై ఉండొచ్చు కానీ, ఆత్మ ఒకటే, మాట ఒకటే, తలంపులు ఒకటే ఉంటాయి. మాట్లాడే తీరు వేరేగా ఉండొచ్చు కానీ మనిషే కదండి మన మధ్యన మాట్లాడేది. మృగం కాదు, మరొక లోకానికి నుంచి వచ్చిన మనిషి కాదు కదా. మనలో ఒకడు, మనతో ఉన్నవాడు, మనలాగా శరీర సంబంధం కలిగిన వాడే కదా. ఇక్కడేమన్నాడు? పొరుగువారు ప్రేమించేవాడు ధర్మశాస్త్రానికి లోబడి జీవించేవాడుగా ఉంటాడని లేఖనం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో అనేక రకాలుగా మీరు ప్రార్థన చేశారు. నాకు ఇలా జరగాలి, ఇలా జరగాలి, దేవాలయంకి వెళ్ళి మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఈనాడు మీతో ఈ ఉదయ సాయంకాలం పూట మీతో మాట్లాడటం కారణం, ఆత్మ తండ్రి అనే దేవుడు నీ పట్ల ఏమి చూపుచున్నాడు, ఏమి మనం కలిగి ఉన్నాం అనే విషయం మనం గ్రహించినప్పుడు, ఇక్కడ ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగులవద్దు, ఆశింపవద్దు అనినయు మరి ఆ ఆజ్ఞ ఉన్న ఎడల అదియు దిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని వాక్యములో సచ్చేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయగా గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని ఏలయని తెలుసుకుని అలాగు చేయము. మనము విశ్వాసము అయినప్పటికంటే ఇప్పుడు ఇంకా బలంగా ఉండాలి. విశ్వాసం అయిపోయాం కదా, మనకి తిరిగి లేదనుకుంటాకేం లేదండి. ఈ లేఖనం ఎందుకు మనకి మాటలు చెప్తుంది దేవుడు అంటే, మనుషులుగా మనం ఎలా నడవాలి భూమి మీద, ఆత్మకు లోబడి ఎలాగ సంచరించాలి, ఆత్మకు లోబడి ఎలాగ మనం మాట్లాడగలిగి. చాలా మంది బైబిల్ చదివి వారికి ఇచ్చే ప్రేరేపణను, వారికి ఇచ్చే తలంపును, వారికి ఇచ్చే వాళ్ళను ఒక రాత రూపంలో, పుస్తకాల రూపంలో అందించుతూనే ఉన్నారు. చాలా పుస్తకాలు మరి ఇవాళ ఉన్నాయి. చాలామంది ప్రసంగికులు వారి గ్రంథాల నుండి, అంటే వారు ఈ ప్రభు యొక్క గ్రంథముల నుండి తీసి రాసిన పుస్తకాలను, మా పుస్తకం చదవండి, ఇలాగ ప్రసంగం చేయండి చెప్తున్నారు. మీరు ఒక ఆలోచన కలిగింది, ఆలోచన మీరు ప్రజలకు అందించుతున్నారు. దాన్ని మీరు ఏలుబడి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇవాళ ప్రతి వారు అదే పని చేస్తున్నారు. మీకు ఎలా కావాలో కానీ లేఖనము చెప్తుంది కదా, రాజులు సహితము, రాజుల పరిపాలన సహితము దేవుడు నియమించాడనే విషయం మాత్రం మర్చిపోకండి. ఇలా నిన్ను, నన్ను, నీ పైన అధికారిని, నీ పైన అధికారిని, నీ పైన అధికారిని ఎందుకు దేవుడు నియమించుకున్నాడు? ఒక సంఖ్య రూపంలో ఎందుకు ఇలాగ చేశాడు? మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు 2-3 వచనాలు, 5-6 వచనాలు మనం ఏం చదువుకున్నాం? అధికారులు వారు దండము పట్టుకున్నాడు, వాడు కత్తి, అంటే ఒక అధికారిగా ఒక ఆయుధం పట్టుకున్నాడు అంటే వాడు నీ పట్ల శ్రద్ధ కలిగి, జాగ్రత్త కలిగి నిన్ను కంట్రోల్ చేయటానికి ఉన్నాడని నువ్వు గమనించి, వాడికి ఇచ్చే గౌరవం, వారికి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి, వారు మనకిచ్చే గౌరవం మనకిస్తారు. మనం ఇప్పుడు ఇవాళ ఎలా ఉందంటే, మన ఇండియాలో బాగా ఇతర దేశాల కంటే మన ఇండియాలో చాలా దారుణం అయిపోయింది. ఎందుకంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడంలో తక్కువైపోయింది. కానీ గవర్నమెంట్లో ట్రైనింగ్ ఎలాగిస్తారంటే, ఒక పోలీస్ శాఖ కానీ, మిలిటరీ కానీ, మరొక డాక్టర్లు కానీ, మరొకరు ఎవరికైనా ఒక అధిపతిగా ప్రజల కొరకు
ఒక నాయకుడిగా లేదా ఒక ఉద్యోగస్తుడిగా ప్రవర్తించాలనుకున్నప్పుడు అన్నీ ఒక నియమముతో ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లేకుండా ప్రజల మధ్యకు నేను పంపించటకు మరి ఆ యొక్క సిస్టమ్ అంటే నీ ఉద్యోగ ధర్మం రీతిని ఒప్పుకోదు, అందుకే ట్రైనింగ్ అయ్యి రావాలి అంటారు. ఒకవేళ ఉద్యోగులు సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు ట్రైనింగ్ నిమిత్తము కొన్ని చోట్లకు పంపుతూ ఉంటారు. మీకు సంగతి తెలుసా, దావీదు ఎవరి జీవిత కాలం వరకు కూడా రాజు అయ్యే వరకు కూడా కొన్ని ట్రైనింగ్లు దేవుడిచ్చాడు. శోధన అనుకున్నాడు, కానీ తర్వాత రాజు అయిన తర్వాత దేవుడు ఎలాగూ సరిచేశాడో అలాగున ఆ సరిచేయని బట్టి దేవుడు జ్ఞానమైన కుమారుని సొలొమోను ఇచ్చాడు. కానీ సొలొమోను తర్వాత జీవితం తెలుసుందని మీకు అనుకోండి, కానీ జ్ఞానవంతుడిని ఎలాగా దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఇటువంటి జ్ఞానముతో నేను నా దేవుని ఎదుట నాకు పుట్టే బిడ్డకు ఇవ్వాలని వేడుకున్నాడు దావీదు గారు. అంటే ఆ విలువలు ఎరిగిన వారు ఎవరైనా కానీ ధర్మము విలువ, అధికార విలువ, ఎవరి నాయకుడి విలువ ఎరిగిన వారు ఎవరైనా గౌరవించడం తప్పదండి. ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఆటోమేటిక్గా నీ దేహం ఏం చేస్తే నీ చేతులు ఏం చేస్తా అంటే ఎవరిని జోడించటం మొదలు. ఎందుకంటే ధర్మము అనే పదము మనకి గొప్పది, అది విషయం మర్చిపోవద్దు. గనుక ఈ రోజున మనం మాట్లాడే మాటలు మరి సమీపముగా ఉన్నది, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన ఎంతో ఉపకారములు ధరించుకున్నాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమైనను పోక్రు శ్రేష్ఠులైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారిమై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునుడి. ఇక్కడ ఏమన్నారు, ఇవన్నీ ఈ వచనం అంతా కూడా రోమాపత్రిక ఈ 13వ వచనం అంతా కూడా మనిషికి కావలసిన హెచ్చరికలతో కూడిన మాటలు అందించబడుతున్నాయి. ఎలాగంటే ఎలాగుండాలి లోకంలో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా, యొక్క దేవుని ఆత్మను పొందిన వాడుగా, దేవుని ఆత్మకు లోబడిన వాడుగా ఎలా జీవించాలో లేఖనము బయలుపరుస్తుంది. ఇలా ఆనంద క్రిస్మస్లో ప్రభు యొక్క పుట్టుక నిమిత్తము మనము రేపటి నుంచి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 25వ తారీఖున లూథరన్ వారు కొన్ని సంస్థల వారు ఆ నెలను అంటే ఆనాడు క్రీస్తు యొక్క బ్రిటిష్ వారు కానీ లేకపోతే పోపు వారు వీలాంటి వారు బైబిల్ గ్రంథాన్ని బట్టి ఒక తారీఖును ఏర్పరిచారు. అదే అక్టోబర్ నెల చూడండి 25వ తారీఖున మరి క్రిస్మస్ నెల ప్రారంభమైందని కొన్ని క్యాలెండర్లు లూథరన్ క్యాలెండర్లో కూడా ఉంటుంది. కానీ అయితే జీవించం బైబిల్ యొక్క సత్యాన్ని బట్టి లోక క్యాలెండర్ బట్టి చూస్తే 1వ తారీఖు నుండి ఎక్కువగా అందరూ చేస్తూ ఉంటారు పండుగలు. 1వ తారీఖు మొదలుకొని జనవరి 1వ తారీఖు వరకు కూడా పండుగలు చేస్తుండే. అయితే కొన్ని సంఘాలు అయితే జనవరి నెలలో కూడా ఫిబ్రవరి జనవరి అంతా కూడా చేస్తూ ఉంటారు. బైబిల్ మిషన్ వారు అయితే మేమైతే జనవరి మహాసభలు అయ్యే వరకు కూడా మరి ప్రతి ఇంటికి క్రిస్మస్ పెట్టుకుంటాం. ప్రతి సంఘంలో ప్రతి ఇంటికి కూడా ఈ 30 రోజులు ఎలా ఉంటుందంటే 30 పండుగలుగా, అలాగే వచ్చే నెల మరి జనవరి నెల కూడా ఆ యొక్క 30 రోజులు అనగా సంఘములు కుటుంబాలుగా కలిగి ఉంటారు. కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘంలో 3 పండుగలు, ఒక్కొక్క రోజున 3 పండుగలు చేసేవారు కూడా ఉన్నారు, లేకుండా లేదు. అంటే ప్రతి ఇంట్లో కూడా అయ్యా ఈరోజు మా ఇంట్లో క్రిస్మస్ పండుగ చేయాలి మరి అనేది ఒక్కొక్కసారి 3 పండుగలు చేసిన సంఘాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా అనుకుంటాడు, ఈనాడు నా ఇంట్లో ఈ సంవత్సరం ఈ నెలలో నేను పండుగ పండుగ చేసుకోవాలనుకుంటున్నాను అంటే 3 పండుగలు వచ్చినాయి అనుకోండి. మొదటలో పలహారం 2 సంఘాల్లో 2 పండుగల్లో పలహారం తీసుకుని 3వ పండుగలో భోజనాలకు మరి సిద్ధపడుతుంటారు. ఎందుకంటే అనేకులు పనులు కలిగి ఉంటారు కదా. మరి లోకంలో పగట కాలం అంతా రాత్రి కాలం అంతా కూడా పండుగలు చేయాలి కాబట్టి ఒక్కొక్కసారి పగట కాలమేమో 2 పండుగలు, రాత్రి కాలము 2 పండుగలు, 7 నుంచి
9 వరకు ఒక పండుగ చేస్తారు. 9 నుంచి మరి 11 ఆ సమయంలో అంటే 10 వరకే వాక్యము ప్రకటించాలి. బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతం అంటే రాత్రి 10 దాటితే ప్రార్థన ఎక్కడ కూడా జరగకూడదు అంటారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే 6 నుంచి 7 వరకు ఒక పండగ, 7 నుంచి మరి 8 లోపు 8, 9, 10 2 గంటలు ఒక పండగ ఉంటుంది. ఎందుకంటే పాటలు, వాక్యము, ఒక అరగంట సేపు వాక్యం, దేవుని నిమిత్తం, వారి కుటుంబం నిమిత్తం హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పండుగలు చేస్తాం. అయితే ఒక గుర్తు పెట్టుకోండి, ఆత్మకు లోబడి, ఆత్మకు మనం ఎప్పుడైతే లోబడుతున్నామో ఈ లోక సంబంధమైన వ్యక్తులకి, క్రియలకు లోబడి జీవించాలి. అప్పుడే ప్రభు ఆత్మకు లోబడిన వాడు పరలోకములో దైవలేఖనము శాసనము ద్వారా అతడు అభివృద్ధిని, బలాన్ని పొందుతాడని లేఖనం చెప్తుంది. ఈనాడు నీవు గాని నేను గాని ఎవరికి లోబడుతున్నాం? వాక్యానికి లోబడుతున్నామా? దేవుని ఆత్మకు లోబడుతున్నామా? మనుషులకు లోబడుతున్నామా? అందరికీ మొదట ఏమన్నాడు తెలుసా? దేవుని ఆత్మకు మనం లోబడాలి. దేవుని ఆత్మకు లోబడకపోతే ఈ లోకంలో జీవించడం మహా కష్టం. ఆత్మకి ఎప్పుడైతే లోబడ్డామో ఈ లోకంలో ఉన్న సృష్టి యావత్తు కూడా నీకు లోబడుతుందండి. నీకు లోబడుతుంది. రెండోది ఏంటంటే నీకు విధేయతగా ఉంటుంది. నీ క్రియల్లో ఏది ఆటంకం పరచదు. ఈరోజు లేదు అనే వేదన అనేది నీకు రానవదు. కాబట్టి ఈనాడు ప్రియులారా మరి గమనించండి, వచ్చే నైటే మరి సుమారు కొన్ని గంటల్లో మరి నూతనమైన క్రిస్మస్ నెల, డిసెంబర్ నెల మనకు ప్రారంభిస్తుంది. కానీ లోకంలో చాలా నిపుణులైన వారు, చాలా మంది పండితులైన వారు చెప్తున్నారు, ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో, నేను అదే పదే చెప్తున్నాను, విషాదం ఉంది. విషాదం, కన్నీరు, దుఃఖం, వేదన అధికంగా అనేక కుటుంబంలో మనశ్శాంతి లేక చాలా మంది ఉన్నారు. ప్రతి కుటుంబంలో విషాదమే ఉన్నదని ప్రియులారా. కానీ మనమందరము కూడా బలమైన ప్రార్థన కలిగి దేవుడు తన క్రియల ద్వారా మనుషులను ప్రేమించినట్లుగా, మనుషుల పట్ల యథార్థ చూపినట్లుగా, మనుషుల పట్ల దయ చూపించినట్లుగా, మనుషుల పట్ల ప్రేమ కలిగినట్లుగా మనమందరం నడుచుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందించి ఈ ఆనంద మాసములో అందరూ సంతోషము సమాధానముతో ఉండగల కృపను ఆ దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవా, నీ కొందరు ఆత్మకు లోబడిన వాడు తండ్రి పరిశుద్ధమైన లేఖనానికి లోబడినట్టే అన్నారు. అవును ప్రభా, ఈనాడు కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు ఈ లోకంలో ఉన్నాయి. అవును ప్రభా, దైవజనుడుకు వాక్యానికి లోబడి, ప్రార్థనకు లోబడి, ఒక యాజకుడికి లోబడినప్పుడు వారి కుటుంబం, వారి యొక్క విధానం, విధేయత. ఒక యాజకుడుకు, ఒక విశ్వాసం లోబడినప్పుడు ఆ విశ్వాస నిమిత్తం యాజకుడు నేను విశ్వాసముతో, భక్తితో, ఎంతో ఆదరణతో ప్రార్థన చేస్తాడు. ఆ విశ్వాసం ఎప్పుడైతే లోబడలోడో దాన్ని ప్రార్థన చేయడం కూడా ఇష్టపడాడు. కాబట్టి ఈనాడు అనేకులు సంఘాల్లో, కుటుంబాల్లో సెలవిచ్చిన మాట తండ్రి 12వ వచనంలో ఆయన మరి రోమాపత్రిక 12వ అధ్యాయంలో సెలవిచ్చిన మాట ప్రభా, మరి 6-7 వచనాల్లో సెలవిచ్చిన ఈ మాటలు ప్రభా అనేక రీతిలుగా వాక్య గ్రంథంలో కనపడుతూనే ఉన్నాయి. గనుక దేవా, ఇదిగో తండ్రి, మరి ఆత్మకు లోబడిన వాడు నా వాడు కాడు అంటున్నాడు. కానీ లోకంలో ప్రతి వాడు జీవించుటకు ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి మనుషులకు లోబడేడు కంటే యెహోవాకు లోబడేడు మేలు అని నీ వాక్యం సెలవిస్తుంది. అటువంటి రీతిని నా దేశ ప్రజలకు ప్రభా ఈ సంవత్సరం 2025వ సంవత్సరం ప్రభా ఇదిగోనైనా మరి డిసెంబర్ నెలలో ఈ 30 రోజుల్లో ప్రభా ప్రతి కుటుంబంలో వెలుగు నింపబడాలి. ప్రతి కుటుంబంలో సంతోషము కలిగి ఉండాలి. ప్రతి కుటుంబంలో ఆనందము కలిగి ఉండాలి. ప్రతి కుటుంబంలో మహిమతో నింపబడాలి. ప్రతి కుటుంబంలో సంతోషాల సమాధానంతో ఉండాలి. ప్రభా, నీ రాకడ వచ్చే వరకు అందరూ అలాగ ఉండటకును నీ ఆత్మ నడిపింపు దయచేసి చెప్పిన ఈ మాటలన్నీ కూడా హృదయాల్లో ఫలింపు చేసి దీవించండి. మా దేశ పెద్దలను, దేశ నాయకులను, మా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, నేను వీళ్ళందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని బలపరచుదువు గాక. అలాగే గర్భిణీ స్త్రీలు సులువైన కాన్పును అందించుదువు గాక. బాలింతరాలకు, తల్లికు, బిడ్డకు క్షేమమును కలిగించుదువు గాక. ఈ దేశంలో, ఈ లోకంలో, ప్రపంచంలో ఎవరైతే నేను ఎరగక, నీ ఎడల విశ్వాసము లేక ఉన్నారో ప్రతి వారును చెప్తూ ఈనాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రైస్తవులారా, అన్యుల నిమిత్తము వారి మారే వరకు, వారు రక్షణ పొందే వరకు, ప్రభు వారిని అంగీకరించే వరకు మనకి శోధన తప్పదు. అవును ప్రభా, ఒకడు కుటుంబంలో 4 పిల్లలు ఉన్నప్పుడు ఒకడు శోధించి తెచ్చినప్పుడు ఆ ఒక్కడు
నేను ఉన్న వారందరికీ శోధన కలుగుతుంది ఒక్కుడు వలన. ఆ ఒక్కుడును మార్చుటకు ఈ ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఈనాడు దేశం కొరకు, దేశ ప్రజల కొరకు క్రైస్తవులుగా మా బాధ్యత కలిగి మేము ప్రార్థించాలి. అందరూ క్రైస్తవ కుటుంబాలుగా ఆనందము క్రిస్మస్ పండుగలు చేయుటకు నీ కృపను, నీ సహాయం అందించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడుగుచు ఈ మరణాత ప్రార్థన సన్నిధి నుండి మా పండుగ విషయంలో, మా సంఘాల విషయంలో, మా బిడ్డల విషయంలో, వినుచున్న వారందరి విషయంలో ఈ ఆత్మ నడిపింపు దయచేసి సమైన పాప క్రియలు, పాప దురాత్మలకు దూరపరిచి ఈ ఆత్మకు లోబడి ప్రార్థించే కృపను, స్తుతించే కృపను మా అందరికి అందించమని త్వరగా రానున్న బాలుడిగా మా మధ్యకు వచ్చుచున్న క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమె పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరను గాక. మానవుడు మగదాయిత్యం మళ్ళీ ప్రార్థన చేసి వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి శోధనకి అక్కిని తప్పించు రాజ్యము శక్తియు మహిమా నిరంతరం ఇవ్వడావు తండ్రి. ఆమె ఏ శ్రద్ధమే చేయం అపాధికులం ప్రవేశరత్వమే చేయం అపాధికులం ప్రవేశ సంపూర్ణ విజయము అపాధికంత కలాశం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత అందరూ ఆనందముగా అనేకులుగా ఉండాలని ప్రార్థన చేయాలనేది నా విన్నపం. మరొకసారి మీ అందరికీ మరణాత.